బాధ్యతలు పంచుకోండి. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సూచనలివి. సినిమా థియేటర్లలో జనగణమన, వెండితెరపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర తరహాలో దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది. జాతీయ గీతాన్ని ఆలపించాలి. జాతీయ జెండాను కాపాడాలి. మన ప్రాథమిక విధులివి. ప్రతి ఒక్క భారతీయుడు నిర్వహించాల్సిన బాధ్యతలివి. కానీ ఇప్పుడు దేశభక్తినే ప్రశ్నించే పరిస్థితులొచ్చాయి. కొందరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రాథమిక విధుల పరిరక్షణకై సుప్రీంకోర్టు అడుగు ముందుకేసింది. జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనని అత్యుత్తమ న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని థియేటర్లలోని సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వినిపించాలని ఆదేశించింది. అలాగే మువ్వన్నెల జెండాను తెరపై ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ సమయంలో థియేటర్లోని ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని తీర్పు చెప్పింది. సంక్షిప్త రూపాన్ని కాకుండా సంపూర్ణ జాతీయ గీతాన్ని వినిపించాలని, ఎటువంటి నాటకీయతలకు చోటు ఇవ్వటానికి వీల్లేదని హెచ్చరించింది. భోపాల్కు చెందిన శ్యామ్ నారాయణ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీం తీర్పునిచ్చింది. ఇక థియేటర్లలో జాతీయ గీతం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా దేశభక్తి ప్రదర్శించుకోవటానికి థియేటర్లే వేదిక కావాలా అని మరికొందరు అంటున్నారు. బీజేపీ ఎంపీ పరేష్ రావల్ స్పందించారు. థియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించాల్సిందే, జాతీయ జెండా చూపించాల్సిందే. మనది కాకుంటే సోమాలియా జాతీయ గీతాన్ని వినిపించాలా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును 10 రోజుల్లోగా అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు తక్షణమే ఆదేశాలను పంపిస్తామని తెలిపింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురించేందుకు పంపిస్తామని పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలవుతున్నాయి.